తొలి రౌండ్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి వివరాలు అసలు ఎలా ఉన్నాయి, పోస్టల్ బ్యాలెట్ కానీ అదేవిధంగా తొలి రౌండ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అక్కడే ఉన్నారు. రామ్ నరేష్, రైట్. కౌశిక్ గారు తను వచ్చే ముందు పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వచ్చినాయి కానీ చాలా మార్జిన్గా ఆధిక్యత వచ్చింది కాంగ్రెస్కి. ఏంటి ఏమంటారు? అంటే అధికారంలో ఉన్న పార్టీ జనరల్గా పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడు కూడా అధికార పార్టీ వైపే ఉంటాయి. అలాంటి సమయంలో కూడా చాలా మార్జినల్గా వచ్చింది. ఏంటి దీన్ని ఎలా చూడాలి? మేడం, ఇక్కడ సెంటిమెంట్ రాజకీయాలు, ఎందుకంటే చదువుకున్న వారు ఉద్యోగస్తులకి గోపీనాథ్ గారి మీద ఏం సెంటిమెంట్ ఉంటుంది? మహిళ కదా, ఉద్యోగస్తులు ఆలోచించి కొంత వాళ్ళ సైడ్ ఉంటారు. అదే కాకుండా జనరల్ గానే ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా మార్పు కోరుకున్నట్టు. జనరల్ గా ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా అధికార పార్టీ సైడ్ కాకుండా ఎప్పుడు ప్రతిపక్షాల సైడ్, ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి డిఏలు కావచ్చు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఆయనలోనే ఉద్యోగుల సమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారు పోయారు. మేము పోలే 8,000 కోట్ల రూపాయలు ఉద్యోగుల సమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, అదే కాకుండా వాళ్ళ ఏజీ పెంచింది తప్ప ఉద్యోగులు చేసింది కాంగ్రెస్ పార్టీ వచ్చినారు. ఒక డిఏ పెంచినాం. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్న సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నంలో ఇంకా కొంత టైం తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 11వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి. జాతీయ స్థాయిలో కూడా అదే పరిస్థితి, ఇన్ఫ్లేషన్ పెరగడం, తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ తగ్గ, ఎందుకంటే జాతీయ స్థాయిలో రియల్ ఎస్టేట్ గ్రోత్ 6 to 7% తగ్గిన మాట వాస్తవం. ఎందుకంటే ఆనాడు నరేంద్ర మోడీ గారు జిఎస్టీలు ప్రధానంగా కన్స్ట్రక్షన్ రంగం మీద విధించడంతో ప్రధానంగా రియల్ ఎస్టేట్ గ్రోత్ కూడా తగ్గింది. మన జిఎస్టీ స్లాబ్లలో కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి జిఎస్టీ కూడా తగ్గించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా ఇవన్నీ కూడా డిపిఆర్లు, హైదరాబాద్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ రంగం కావచ్చు, అదే రియల్ ఎస్టేట్ సంబంధించి గ్రోత్ పెరగాలంటే ఖచ్చితంగా డిపిఆర్లు కావచ్చు, RRR ఇవన్నీ కూడా ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ కన్స్ట్రక్షన్ పుంజుకొని హైదరాబాద్కు గణనీయంగా, తెలంగాణకు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అదే పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది, ఆదాయం కూడా పెరిగే అవకాశం. కాబట్టి ఒక్కొక్క రంగాన్ని పునఃసమీక్షించుకుంటూ ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని పురోగతిని తీసుకొచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఉద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు చూస్తూ ఉన్నారు, 33,000 మంది టీచర్లను ట్రాన్స్ఫర్ చేసినాం, 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం, 11,000 టీచర్ ఉద్యోగాలు నింపినాం, డిఎస్సీ నిర్వహించినాం, టెట్ను 2 సార్లు నిర్వహించినాం. కాకపోతే ఉద్యోగుల సమయం ఇంకా చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. గతంలో 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అవన్నీ కూడా పరిష్కారం కాకుండా ఉద్యోగ సంఘాలను కూడా తీసేసిన పరిస్థితి మనం చూసినాం. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాల యూనియన్లను కూడా మళ్ళీ పునఃప్రారంభించడం, అదే కాకుండా వారికి సంబంధించినటువంటి జాబ్ల లీవ్లు కావచ్చు, అదే కాకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతామని చెప్పి దాని మీద ఒక కమిటీ వేసి ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దాని ప్రకారం కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో చేయబోతా ఉంది. దానిలో భాగంగా పోస్టల్ బ్యాలెట్లో చాలామంది అంటే ఎంప్లాయీస్ ఇక్కడ వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ పోస్టల్ బ్యాలెట్లో ఓటు వచ్చిన పరిస్థితి. ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెటే కాకుండా అక్కడ ప్రధానంగా జూబ్లీస్ అంటే జూబ్లీస్ ఉంటుంది. అక్కడ ప్రధానంగా జూబ్లీస్లో మొత్తం ఏదైతే బస్తీలు ఉంటాయో అదే కాక పేద వర్గాలు ఉంటారు. అదే కాకుండా ముస్లిమ్స్, హిందూస్ చాలా తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఉంటారు. కాబట్టి పూర్తి స్థాయి ఫలితంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ రాబోతా ఉంది. రైట్. ఇక కౌంటింగ్ కేంద్రం నుంచి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఉన్నారు. రామ్ నరేష్, రామ్ నరేష్, రామ్ నరేష్ వినిపిస్తుందా? రైట్. కౌశిక్ గారు చెప్పండి, ఏంటి ఇక ఎలా ఉంది, అంచనాలు ఎలా ఉంటాయి అంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ వస్తుందని పూర్తి విశ్వాసం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే స్టార్టింగ్లో కొంత అడావిడి చేశారు. ఎందుకంటే వాళ్ళ సంబంధించి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి కాబట్టి తొందరగా క్యాండిడేట్ అని చేస్తూ ప్రచారంలో వాళ్ళు ముందుగా ఉండరు. సోషల్ మీడియాను బాగా వాడుకొని ఒక ట్రెండ్ను క్రియేట్ చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేసిన మాట వాస్తవం. ఎందుకంటే ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా మా అభ్యర్థి రౌడీ అనే ముద్ర చేశాం, మా అభ్యర్థి రౌడీ కాకుండా రౌడీ అని వాళ్ళ కుటుంబం మీద చెప్పే ప్రయత్నం, రిగ్గింగ్ జరిగిందని, ఏదో రిగ్గింగ్ అసలు ప్రసక్తి లేదు, ఎక్కడ కూడా దొంగ ఓట్లు వేసుకున్న సందర్భం కూడా లేదు. ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నమే బీఆర్ఎస్ పార్టీ చేసింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఈ ఎలక్షన్ లో భారీగా పైసలు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూసినాం. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులతో కూడా జూబ్లీస్ లో మకాం వేసి 6 నెలల నుంచి ప్రచారం చేస్తా ఉన్నాం. మేము లాస్ట్ ఏదో 20 days తప్ప మా అభ్యర్థి అనౌన్స్ అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. నవీన్ యాదవ్ గారు అభ్యర్థి అనౌన్స్ అయిన తర్వాత 20 రోజుల్లో మాత్రం ప్రచారం చేసి లాస్ట్
ఒక వారం రోజులు మాత్రం మా ముఖ్యమంత్రి గారు కావచ్చు దాని మీద సీరియస్ తీసుకున్నారు. అంతకుముందు ఓన్లీ ఇన్ఛార్జి మంత్రులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అదే కాకుండా వివేక్ వెంకటస్వామి గారు మాత్రమే ప్రచార బాధ్యతలు చూసి, కానీ ఒకాజి కేటీఆర్ గారు, ఒకాజి హరీష్ రావు గారు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు, ఎక్స్ మినిస్టర్లు, ప్రెసిడెంట్ ఎమ్మెల్సీలు, ఎక్స్ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు అంతా కూడా జూబ్లీస్లో మెకాం వేసి పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేసుకొని కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున ప్రాపగండా క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేశారు. వాళ్ళలాగా మేము మాత్రం ఎక్కడ చేయలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా చట్టాన్ని లోబడి మాత్రమే జూబ్లీస్లో ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉంటుందో ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా లేదు. ఎలక్షన్ కమిషన్ సంబంధించిన నియమ నిబంధనలు ఎక్కడ కూడా ఉల్లంఘన జరగలేదు. ప్రజాస్వామ్యాన్ని లోబడి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ దాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రాపగండ చేసే ప్రయత్నం, ప్రతి అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఏదో జరిగిపోతుందని చెప్పే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీలో లుకలుకులని చెప్పే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన మాట వాస్తవం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నెరవేరబోతూ ఉంది. అదే కాకుండా బీహార్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 5 ఏదైతే బై ఎలక్షన్ కూడా జరగబోతాం. మొత్తం అంటే 7 రాష్ట్రాలకు సంబంధించిన కౌశిక్ గారు ఇప్పుడే అప్డేట్ వచ్చింది మొదటి రౌండ్కి సంబంధించి. మొత్తం అంటే హోరాహోరీగానే ఉన్నాయి 2 పార్టీలు. దాదాపు అంటే కాంగ్రెస్ పార్టీకి 8,926 ఓట్లు వస్తే బీఆర్ఎస్కి 8,864 ఓట్లు. అంటే కేవలం 62 ఓట్ల ఆధిక్యతతోటి షేక్పేట డివిజన్కి సంబంధించిన ఫస్ట్ రౌండ్ జరుగుతోంది. 62 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ ఉంది. ఏంటి అసలు 62 ఓట్లు ఏంటి మేడం? ఇక్కడ ప్రధానంగా మేము షేక్పేట సంబంధించి మొదటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీగా షేక్పేటలో అసలు వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ నెంబర్ 1 ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ నెంబర్ 2 ఉంటుంది అని చెప్పేసి మొదటి నుంచి చర్చ జరిగింది. అదే కాకుండా చాలా ఏదైతే సర్వేలు కూడా చాలా సర్వేలు కూడా షేక్పేట కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంటుందని చెప్పారు. అయినా కాంగ్రెస్ పార్టీ 84 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే 62 అండి, 82 ఇచ్చారు, 62 ఓట్లు కరెక్టే, 62 ఓట్లు. అయినా కాంగ్రెస్ పార్టీ 62 ఓట్లు షేక్పేటలో వచ్చినాయంటే ఖచ్చితంగా మేము భారీ మేరతో గెలవబోతాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి స్ట్రాంగ్ ఉన్నది రెహమత్ నగర్, యూసుఫ్ కూడా, సోమాజ్ కూడా, అదే కాకుండా వెంగళరావు నగర్, ఈ 4 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. బోర్బండలో కొంత కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కొంత ఆధిక్యత కనపరచలేదు. అదే కాక షేక్పేట కూడా అదే పరిస్థితి ఉండే. షేక్పేటలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం తర్వాత సరళి కావచ్చు, ప్రచారానికి సంబంధించినటువంటి కావచ్చు, చివరి మూమెంట్లో కొంత కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో ప్రధానంగా ఈ తహా ఫలితం వచ్చిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనా 62 ఓట్లు ఫస్ట్ రౌండ్ లో వస్తే భారీ మెజారిటీ ఎలా వస్తుంది? షేక్పేట మిగతా ఉన్నాయి కదా, వెంగళరావు నగర్ మాకు సంబంధించినటువంటి పూర్తి ఆధిక్యత ఉంటాం, రెహమత్ నగర్ ఉంటది, యూసుఫ్ కూడా మా అభ్యర్థి లోకలు, సోమాజ్ కూడా పార్షియల్ 30 ఓట్లు మాత్రం ఖైరతాబాద్ సగం అండ్ ఇది సగం. బోర్మండ్లో కొంత కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ ఉన్నప్పుడు ఎర్రగడ్డ కూడా అదే స్థాయిలో, అంటే షేక్పేట కావచ్చు, బోరబండ కావచ్చు, ఎర్రగడ్డలో బీఆర్ఎస్ పార్టీ కొంత మొదటి నుంచి ఆధిక్యత కనపరుస్తుందని చెప్పేసి పెద్ద సర్వే చెప్పింది. అదే కాకుండా మేము కూడా మొదటి నుంచి నమ్మినాం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రచార సరళి లాస్ట్ మినిట్లో కొంత ఉద్రిక్తంగా చేయడంతో ప్రధానంగా షేక్పేట, బోరబండ, ఎర్రగడ్డ కూడా కవర్ అయిన పరిస్థితి మనం చూసినాము. కాబట్టి ఖచ్చితంగా షేక్పేట ఈ పరిస్థితి ఉంటే మిగతా డివిజన్లు ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ వస్తుందనే పూర్తి విశ్వాసంతో ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ కౌశిక్ గారు. ఇక మహా రిజల్ట్స్ డేలో ఈరోజు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.